విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హలో అండి. శుక్రవారం అనగానే మనకి 8 నుంచి 9 సినిమాలు రిలీజ్ అవ్వడం అనేది ఒక నార్మల్ అయిపోయింది. ఇట్స్ బికమ్ ఎ వెరీ నార్మల్. సో నిన్న రిలీజ్ అయిన ఆ 9 తెలుగు సినిమాల్లోంచి మనకి మరొక సినిమా ఏదైనా ప్రేక్షకుల ఆదరణ పొందింది, సినిమా బాగుంది అనే టాక్ బయటకు వచ్చింది అంటే చౌర్యపాఠం అనే సినిమాగా చెప్పొచ్చు. సినిమా టైటిల్ విన్నప్పుడు మనకు కొంచెం అది సంస్కృతంలాగా అనిపిస్తుంది, కొంచెం ఓల్డ్ టైటిల్లా అనిపిస్తుంది. కానీ ఆ సినిమా చూసినప్పుడు మాత్రం సినిమా చాలా మంచి అనిపించింది. నిన్న AAAలో స్పెషల్ ప్రీమియర్ వేశారు మీడియా కోసం. సినిమా చాలా మంచి అనిపించింది. కార్తిక్ ఘట్టమనేని అనే పేరు మీరు ఆల్రెడీ సినిమాటోగ్రఫీ ప్రపంచంలో చాలా వినుంటారు. అంటే ఈజ్ అ వెరీ ఫేమస్ నేమ్ ఇన్ తెలుగు ఫిల్మ్స్. చాలా సినిమాలకి తను సినిమాటోగ్రఫర్గా వర్క్ చేశారు. తన యొక్క క్వాలిటీ ఆఫ్ ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది. తను రాసిన స్టోరీని తను సినిమాటోగ్రఫీ చేస్తూ ఒక కొత్త డైరెక్టర్ని పరిచయం చేస్తూ నిఖిల్ అనే ఒక వ్యక్తికి ఈ స్టోరీ ఇచ్చి తనతోటి సినిమా చేయించారనమాట. సో చౌర్యపాఠం ఈ సినిమాకి ప్రొడ్యూసర్ వచ్చేసి మనకి త్రినాథరావు నక్కీన గారు. సో మనకి రవితేజ గారితో సినిమా తీశారు ధమాకా అనే సినిమా. ఆ సినిమాకి దర్శకుడిగా పనిచేసిన వ్యక్తి ఈ సినిమా ఒక యంగ్ టీమ్ని ఎంకరేజ్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో హీ హాజ్ టర్న్ ఇంటూ ప్రొడ్యూసర్ ఫర్ ద మూవీ. మనము ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్లో కూడా చూస్తే హీ వాజ్ సేయింగ్, అంటే ఆయన కొన్ని కామెంట్స్ వైరల్ అయినాయి. ఏంటంటే మంచి సినిమాలు వచ్చినా కూడా పబ్లిక్ థియేటర్స్కి రావట్లేదు అనే ఒక కంప్లైంట్ ఆయన రైజ్ చేయడం జరిగింది. అది చాలా వైరల్ అయింది ఆడియన్స్లో. సో జెన్యూన్లీ ఐఎమ్ సేయింగ్, నిన్న సినిమా చూసినప్పుడు మేమైతే క్వాలిటీ ఆఫ్ ద మూవీకి నిజంగా షాక్ అయ్యామండి. సినిమా చాలా బాగా తీశారు. మెయిన్లీ ఈ సినిమాలో ఉన్న యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి మాత్రం 100% వర్క్ చేశారు ఈ సినిమా మీద అని చెప్పచ్చు. సో ఈ సినిమాకి సంబంధించి ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో చూస్తే మనకి ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఒక లేడీని యూజ్ చేశారు. సో లేడీ టెక్నీషియన్స్ మనకు చాలా రేర్గా కనిపిస్తారు. అండ్ ఈ సినిమా ఎడిటింగ్ కూడా మన సినిమా చూస్తున్నప్పుడు ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ కూడా మనం అప్రిషియేట్ చేయకుండా ఉండలేము. బికాస్ ఎడిటింగ్లో క్వాలిటీ అనేది ఎంత బాగా చూపించచ్చు అనేది ఆ అమ్మాయి కూడా షీ హ్యాస్ షోన్ హర్ మెటల్ ఇన్ దిస్ పర్టికులర్ టెక్నికల్ ఆస్పెక్ట్. ఇంకోటి ఈ సినిమాకి చెప్పాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఈ సినిమా యాక్టింగ్ క్యాస్ట్కి వచ్చేసరికి కొత్త వాళ్ళని పరిచయం చేశారు. రామ్ అనే వ్యక్తి అండ్ పాయల్ అనే అమ్మాయి, ఇద్దరు కూడా ఒక కొత్త యాక్టర్స్ లాగా ఇక్కడ అనిపించలేదు. అబ్బాయి మాత్రం అసలు చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్గా, చాలా ఫ్రెష్గా, అంటే ఒక 10-15 మూవీస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిలాగా హీ హాస్ డెలివర్డ్. ప్రతి సీన్లో కూడా, ప్రతి షాట్లో కూడా ఒక ఎక్స్పీరియన్స్ యాక్టర్ లాగా చేస్తున్నాడు తప్ప ఒక కొత్త న్యూ ఎంట్రీ ఫేస్ లాగా అనిపించలేదు. అతని చూడడానికి కూడా అతని లుక్స్ బాగున్నాయి. అండ్ ఈవెన్ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అంటే తను స్క్రీన్ మీద సింగిల్గా ఉన్నప్పుడు కానీ, తోటి నటులతో ఉన్నప్పుడు కానీ, అన్నిట్లో కూడా ఆ జెల్ అనేది, ఆ సింక్ అనేది బాగుంది ఆ అబ్బాయి పర్ఫార్మెన్స్. నాకు తెలిసి హీ విల్ ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్ యాజ్ అ గుడ్ యాక్టర్ అండ్ హీ విల్ కంటిన్యూ గెటింగ్ గుడ్ మూవీస్ అనిపిస్తుంది నాకు. హీరోయిన్ వచ్చేసి పాయల్ అనే కొత్త అమ్మాయిని తీసుకున్నారు. అమ్మాయి సినిమా అంతా కూడా ఒక ట్రెడిషనల్ రోల్లో కనిపిస్తుంది మనకి, ట్రెడిషనల్ డ్రెస్ గెటప్లో. అంటే ఈ సినిమా టోటలీ ఇట్స్ బేస్డ్ ఆన్ ఎ విలేజ్ అండి. ఇట్స్ ఎ రిమోట్ విలేజ్. అంటే ఒక ఆదర్శప్రాయమైన విలేజ్గా 5 సంవత్సరాలుగా అవార్డు పొందుతున్న ఒక విలేజ్ అనమాట. సో ధనపల్లి ఆ విలేజ్ పేరు. ఆ విలేజ్ ఎట్లా అంటే దే ఆర్ ఎ మోనోపొలీ. అంటే ఆ పర్టికులర్ విలేజ్కి ఎలాంటి కష్టం వచ్చినా, ఏదొచ్చినా కూడా వాళ్ళు పొలిటికల్గా ఎవరి మీద ఆధారపడి వాళ్ళు వచ్చి రోడ్లు వేయాలి, వాళ్ళు వచ్చి ఇవి చేయాలని కాకుండా వాళ్ళే ఏదున్నా కూడా, ఖర్చున్నా ఏదున్నా వాళ్ళే భరించుకుంటూ గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వకుండా గవర్నమెంట్ నుంచి అవార్డులు తీసుకున్న ఒక గ్రామంగా పేరు పొంది మీడియాలో హైప్ ఉన్న ఒక గ్రామంగా మనకు ఆ గ్రామాన్ని పరిచయం చేస్తారు, అందులో వ్యక్తుల్ని పరిచయం చేస్తారు. సో ఈ హీరో టీమ్కి వాళ్ళకి కనెక్టివిటీ ఎట్లా అనేది అలా స్టార్ట్ అవుతుంది సినిమా. సో ఈ పర్టికులర్ మూవీలో ఈ హీరో వచ్చేసి తను ప్లే చేస్తున్న క్యారెక్టరే ఒక ఫిల్మ్ డైరెక్టర్ అనమాట. సో ఫిల్మ్ డైరెక్టర్గా అతని ఫ్రెండ్ ఏమో సినిమాటోగ్రాఫర్గా పరిచయం అవ్వాలని ఎన్నో ట్రయల్స్ చేస్తారు. వాళ్ళు సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతారు, చాలామందిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. యాజ్ యూజువల్ చాలామంది సినిమాల కోసం, ఛాన్సెస్ కోసం ట్రై చేస్తూ ఉంటారు కదా టెక్నికల్గా కూడా. సో వాళ్ళకు కూడా రిజెక్షన్ ఎదురవుతుంది. ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్లో ఇంకేం చేయాలో తెలియక వాళ్ళు ఇంకా ఇట్లా పాజిటివ్గా ట్రై చేస్తే అవ్వట్లేదు, మనం అట్లా చేసి మనం ఏంటో చూపించాలి ప్రజలకి, మనం అలా చూపించాలి, మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఎంత చిన్న సినిమా తీయాలన్నా ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ ఖర్చు మనం ఎక్కడి నుంచి చేస్తామనే ఒక ఆలోచనలోంచి వాళ్ళు ఒక చిన్న నెగిటివ్ థాట్ పిక్ చేసుకుంటారు వాళ్ళు. ఇలా ఒక ఆదర్శ గ్రామం అనేది ఉంది కదా, అక్కడికి వెళ్ళి మనం ఒక హైయెస్ట్ ప్లాన్ చేద్దాము, ఆ హైయెస్ట్ నుంచి వీ కెన్ మేక్అవుట్ సమ్ మనీ అండ్ విల్ ట్రై టు మేక్ అ గుడ్ మూవీ అని. ఇదంతా నేను ఏదో స్టోరీ రివీల్ చేస్తున్నట్టు కాదు, ట్రైలర్లో ఉన్నదాన్ని నేను మీకు ఎక్స్ప్లెనేటరీగా చెప్తున్నాను డీటెయిల్గా. సో వాళ్ళు ఆ సినిమాటోగ్రాఫర్గా ఒకతను అండ్ హీరో వీళ్ళిద్దరు కలిసి ఇంకో ఇద్దరిని పిక్ చేసుకుంటారు. అంటే రియల్ లైఫ్లో కష్టాలుండి ఎమర్జెన్సీగా మనీ అవసరం ఉన్న వాళ్ళని ఇద్దరిని పిక్ చేసుకుని ఒక నలుగురు ఒక టీమ్గా ఫార్మ్ అయ్యి
వాళ్ళు ఆ పర్టికులర్ విలేజ్కి విజిట్ అవుతారు. అక్కడ వాళ్ళకి చెప్తారు, మేము ఇట్లా ఒక డాక్యుమెంటరీ చేస్తున్నాము, ఈ డాక్యుమెంటరీ ద్వారా మీ ఊరిని ఈ 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచమంతా మీ గొప్పదనాన్ని గుర్తించేలా చేస్తాము అని చెప్పి. సో అలా వాళ్ళకి కూడా మెల్లిమెల్లిగా ఆ ఊరిలోకి వెళ్తున్న కొద్దీ అక్కడి ప్రజలు, అక్కడి వాతావరణం, అక్కడి యొక్క కల్టివేషన్ ఏంటి అని అర్థమవుతుంది. బేసికలీ వాట్ ఆడియన్స్ ఇస్ షోన్. ఇనిషియల్గా మనకి ఏం చూపిస్తారంటే అక్కడ ఒక ఆ ప్రాంతం అంతా చెరకు వ్యవసాయం చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ఆ పండిన చెరకు బెస్ట్ క్వాలిటీ, అంటే ప్రపంచంలోనే బెస్ట్ క్వాలిటీగా వస్తుంది. సో దాని నుంచి వాళ్ళు ఆ బెల్లంగా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి వేరే వేరే చాలా కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడము, దాని నుంచి వచ్చిన రెవెన్యూ అంతా కూడా వాళ్ళ యొక్క బ్యాంకులో డిపాజిట్గా పడుతూ ఉండడము చూస్తాం మనము. మనందరికీ తెలుసు వ్యవసాయంకి ట్యాక్సెస్ ఆల్మోస్ట్ ఉండవు, ఉన్నా కూడా చాలా నెగ్లిజిబుల్గా ఉంటాయి. సో అట్లా వీళ్ళకి ట్యాక్స్ కూడా ఉండకపోవడం వల్ల వీళ్ళకి వచ్చిన రెవెన్యూ అంతా బ్యాంక్స్లో సర్ప్లస్గా నిండిపోవడము, ఆ ఆస్పెక్ట్ ఎక్కడో హీరో కనెక్ట్ అవుతుంది. ఇంత డబ్బు వాళ్ళకు ఉంది కదా, మనం కొంత డబ్బు దాంట్లో తీసుకుంటే వాళ్ళకేం పెద్ద ఫరక్ పడదు అనే ఆ పాయింట్ని తీసుకొని వీళ్ళు ఆ పర్టికులర్ ఊరికి వెళ్ళి అక్కడ వాళ్ళని నమ్మించి అక్కడ ఒక సమ్మర్ హాలిడేస్ టైంలో ఒక స్కూల్లో వాళ్ళు ఒక బిచానా వేసుకొని వాళ్ళు అక్కడి నుంచి ప్లానింగ్ చేసుకోవడము, ఇక్కడ నుంచి మనం ఏ విధంగా హైస్ట్ ప్లాన్ చేద్దామని. అంటే ఇదంతా వింటుంటే మీకు మనకు అనిపిస్తుంది చాలామంది ఈ మధ్య సినిమాల్లో చూస్తున్న క్రైమ్స్ చూస్తే రియల్గా క్రైమ్స్ జరుగుతున్నాయి కదా అని కొంతమంది క్వశ్చన్ చేస్తారు. ఒకటి ఏంటంటే ఈ సినిమా చూపించిన ప్రతి పాయింట్ కూడా వాళ్ళు ఏంటంటే కామిక్గా చూపించారు, కానీ దీని నుంచి ఏదో క్రైమ్ నేర్చుకొని ఇలా చేస్తే వెంటనే 2 నిమిషాలు పట్టుబడతారు ఎవరైనా బయట. సో దీన్ని ఎవరు కూడా ట్రై చేయరు. ఇది టోటలీ ఫిక్షన్ బేస్డ్ మూవీ. సో ఈ పర్టికులర్ మోనోపల్లి విలేజ్ ఏదైతుందో దాంట్లోకి వీళ్ళు ఎంటర్ అయ్యి వీళ్ళ యొక్క ప్లానింగ్ ఎలా చేస్తారు, ఆ ప్లానింగ్ ఆ సీక్వెన్స్ అంతా కూడా ఫన్నీగా ఉంటుంది. అంటే వీ కెన్ సీ ఆ హీరో అండ్ హీరో ఫ్రెండ్ కాకుండా వీ కెన్ సీ మస్త్ అలీ హూ ప్లేడ్ గుడ్ రోల్ ఇన్ హైదరాబాద్ నవాబ్స్. అప్పటి నుంచి కూడా అతను ఏ సినిమాలు ఉన్నా కూడా హీస్ ప్రెజెన్స్ ఈస్ ఫెల్డ్ అండ్ అతని యాక్టింగ్ బాగుంటుంది. అండ్ ఈ నలుగురు కలిసి ఎలాంటి విచిత్రమైన ప్లానింగ్ చేసుకొని ఆ బ్యాంక్ హైస్ట్కి ప్లాన్ చేస్తారు. ఆ సొరంగం తవ్వడం అనేది, అంటే వీళ్ళున్న స్కూల్ నుంచి అక్కడికి సొరంగం తవ్వడం. ఇంకోటి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టే ఆ ఊరికి ఆ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కాబట్టి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ కూడా డమ్మీ, జస్ట్ ఊర్లో తిరుగుతూ ఉంటాడు, అతనికి ఎవరేం కంప్లైంట్ చేయరు. అక్కడ ఉన్న డాక్టర్ కూడా డమ్మీ, వాళ్ళకేం పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఉన్నా కూడా వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. ఏదైనా చిన్న గొడవ వచ్చినా కూడా సర్పంచ్ దగ్గరికి వెళ్ళి ఆమె సమక్షంలో సాల్వ్ చేసుకుంటారు తప్ప ఒక పోలీస్ వచ్చి సాల్వ్ చేయాలనే ఆ అడ్రస్సింగ్ ఉండదు అక్కడ. సో అలాంటి అథారిటీ మెయింటైన్ చేస్తే సర్పంచ్, ఆ సర్పంచ్ మీద విరక్తితో ఉండే ఇంకొక వ్యక్తి, అంటే సర్పంచ్ కావాలని అనుకుంటున్న వ్యక్తి ఇప్పుడు సర్పంచ్గా ఉన్న వ్యక్తి, వాళ్ళిద్దరు చుట్టాలే అవుతారు. సో సర్పంచ్ కావాలంటున్న వ్యక్తిగా రాజీవ్ కనకాల నటించారు. సర్పంచ్గా ఉన్న వ్యక్తి సుప్రియ అనే అమ్మాయి. హర్ యాక్టింగ్ వాజ్ వెరీ గుడ్. అంటే ఈ సినిమాలో కనిపించే ప్రతి నటీనటుల పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మెయిన్ ఈ సినిమా ఎడ్జ్ తీసుకునేది ఎక్కడంటే న్యూ ఏజ్ హేస్ట్ మూవీస్ పాత సినిమాలాగా అనిపిస్తేనేమో బోర్ కొడుతుంది. ఈ న్యూ ఏజ్ ఆ ట్రెండింగ్ టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటూ వాళ్ళు ఆ సినిమాటోగ్రఫీని చూపించిన విధానం, అంటే మనం చూస్తున్నంతసేపు కట్టిపడేస్తుంది. ఐ మీన్ ఆ జరుగుతున్న ఆ సన్నివేశాలన్నీ కూడా నార్మల్ సిచ్యువేషన్స్ని కూడా ఎక్స్ట్రాడినరీ లైటింగ్ తోటి, ఎక్స్ట్రాడినరీ టెక్నిక్ తోటి బాగా చూపించారు. దానివల్ల మనకు ఆ లుక్ అండ్ ఫీల్కి సరెండర్ అయిపోతాము. వీ ఫీల్, ఐ మీన్ ఎట్ సమ్ పాయింట్ వీ ఫాల్ ఇన్ లవ్ విత్ ద వే ద మూవీ ఈస్ ప్రోగ్రెసింగ్ ఫార్వర్డ్. చాలా మంచి అనిపించింది. దానికి ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జోడించి ఆ మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్తో కొన్ని జోక్స్ పెట్టుకుంటూ వాళ్ళ మధ్యలో ఉన్న కన్ఫ్యూజన్, ఈ మొత్తం మధ్యలో ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వచ్చేసరికి వీళ్ళకేం అర్థమవుతుంది అంటే మనం ఏదో ఇక్కడ హెయిర్ చేయడానికి వచ్చాము, వీళ్ళ దగ్గర నుంచి ఏదో దోచుకొని వెళ్ళి మనం సినిమా తీయడానికి వచ్చాము. కానీ వాళ్ళకేం అర్థమవుతుందంటే ఆ ఊర్లో ఆల్రెడీ ఒక మిస్టరీ నడుస్తూ ఉంటుంది. ఆ మిస్టరీని కప్పిపెట్టడానికే వాళ్ళు ఒక మొనోపలిగా క్రియేట్ చేసుకొని ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళంతా వాళ్ళు ఏదో ఆ మిస్టరీలకు అర్థమైపోతుంది ఈ నలుగురికి. సో ఇంత మిస్టీరియస్గా ఉన్నారేంటి విలేజర్స్ అందరూ అని వీళ్ళు కన్ఫ్యూజన్లో పడతారు. ఉల్టా వాళ్ళు హైస్ట్ చేయాలి అనుకున్నది కూడా ఆల్మోస్ట్ ఇంకా ఇక్కడ మనకు వర్కౌట్ అయ్యేలా లేదు, మనం వెళ్ళిపోదాం అనే స్టేజ్కి వచ్చేసే టైంకి అక్కడ ఒక షాకింగ్ ట్విస్ట్ తోటి ఇంటర్వెల్ పడుతుంది. సో ఆ ఇంటర్వెల్ వరకు జరిగిన ఆ పర్టికులర్ మనం ఆ ఇంటర్వెల్ 10 minutes గ్యాప్లో మనం అన్నీ కూడా ఒకసారి మన చుట్టూ తిరుగుతాయి కాబట్టి మనం చూసిన సినిమా అంతా కూడా ఆ నెక్స్ట్ దాని మీద ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ పెరుగుతుంది. ఆ నెక్స్ట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో దాని తర్వాత వీ గెట్ టు సీ ఆ బ్యూటిఫుల్ సాంగ్. అక్కడ మనకి గీతాంజలి అనే మూవీలో నాగార్జున గారి గీతాంజలి మూవీలో నందికొండ వాగుల్లోనే ఒక దయ్యాలు డ్యాన్స్ చేసే సాంగ్ ఉంటుంది. సో అలా ఈ సినిమాలో ఒక సాంగ్ పెట్టారు, అది చాలా బాగుంది. అంటే కిడ్స్ విల్ ఎంజాయ్ ద పర్టికులర్ మూమెంట్ లైక్ ఎనీథింగ్. సో దాంతోపాటు ఆ హీస్ట్ని ఇంకా మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి. ఈ విలేజర్స్ మళ్ళీ ఎక్కడో వీళ్ళు కన్విన్స్ చేసుకుంటారు వాళ్ళని, విలేజర్స్ తోటి మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయి సర్పంచ్ అవ్వాలనుకుంటున్న వ్యక్తితోటి కాంప్రమైజ్ అయిపోయి ఆయన యొక్క ప్రోత్సాహంతో మళ్ళీ ఈ హైస్ట్లోకి దిగుతారు వీళ్ళు.
అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది విలేజర్స్కి అర్థం కాదు. విలేజర్స్ అందరూ ఏమనుకుంటారంటే వీళ్ళు ఒక డాక్యుమెంటరీ తీస్తున్నారు, మనందరిని చిత్రీకరిస్తున్నారు, మనందరిని హైలైట్ చేస్తారు మొత్తం విలేజ్లో. కానీ అక్కడ జరుగుతున్న యాక్చువల్ మిస్టరీ పోలీస్ కూడా ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏదో జరుగుతుంది మిస్టరీ, కొంతమంది మిస్ అయిపోతున్నారు విలేజ్లో. అంటే వాళ్ళ ఆన్సరింగ్ ఏముంటుందంటే విలేజర్స్ది, వీళ్ళందరూ ఇక్కడ విలేజ్ కదా, విలేజ్ ఎన్విరాన్మెంట్ నచ్చక కొత్త కొత్త స్టైళ్ళకి, కొత్త కొత్త పోగొళ్ళకి ఇప్పుడిప్పుడే డ్రగ్స్కి అలవాటు పడి సిటీకి వెళ్ళిపోతున్నారు చాలామంది. ఎంతైనా ఊరికి మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారు అనే నమ్మకం ఇస్తూ ఉంటారు. కానీ ఆ జరుగుతున్న మిస్టరీ ఏంటి అనేది మనకి మెల్లిమెల్లిగా ఆడియన్స్కి అర్థమవుతూ ఉంటుంది. టువర్డ్స్ ద క్లైమాక్స్ వీ గెట్ టు నో ద కంప్లీట్ పిక్చర్, ఏంటి ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అని. సో ఇక్కడ ఈ 3 లేయర్స్లో స్టోరీ నడుస్తూ ఉంటుంది. మనకి ఇంటర్వెల్ ఎండ్ వచ్చేసరికి వీ గెట్ టు నో యాక్చువల్ విలన్ ఎవరు మూవీలో. అంటే వీళ్ళు ఈ హైస్ట్లో ముందుకి ఈ సొరంగం దవ్వుతా వెళ్తూ ఉంటారు కదా, అక్కడ వీళ్ళు దే ఎక్స్ప్లోర్ ఆ విలేజ్ మిస్టరీకి సంబంధించిన ఒక పెద్ద ఒక గ్యాలరీ అక్కడ కనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళు షాక్ అయిపోతారు అక్కడ ఈ నలుగురు కూడా. సో ఆ షాక్ ఒకేసారి ఆడియన్స్కి ఈ నలుగురు కూడా రీచ్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత నుంచి వాళ్ళు ఎప్పుడైతే భయపడిపోయి ఈ హైస్ట్ వద్దనుకుంటారో, ఆ తర్వాత మళ్ళీ రాజీవ్ కనకాల ఎంకరేజ్మెంట్ తోటి ది అగైన్ కమ్ బ్యాక్ అండ్ అగైన్ టేక్ ఇట్ అప్ సీరియస్లీ. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళకి ఏంటంటే ఆ నలుగురు అనే ఒక దాంతో సరిపోవట్లేదు. సో అక్కడి నుంచి మనకి ఆ బ్యాంక్ నుంచి కూడా మనకి ఎవరైనా ఒక పర్సన్ సపోర్ట్ చేస్తే తప్ప ఇది జరిగేలా లేదు అనే ఒక క్లారిటీ వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ బ్యాంక్లో పనిచేస్తున్న వ్యక్తినే అప్రోచ్ అయ్యి వాళ్ళని కూడా కన్విన్స్ చేసుకోవడం, ఆమె కన్విన్స్ అయిపోవడం, ఇదంతా ఏంటంటే చాలా ఫిక్షనల్గా ఉంటుంది. అదేంటంటే ఇది ఫన్ స్క్రీన్ ప్లే కాబట్టి మనం యాక్సెప్టబుల్గా తీసుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఒకటి చెప్పాలి, ఈ సినిమాని రాసింది తీసింది అంతా కూడా ఏంటంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు చూడండి, ఫన్ జోక్స్ ఎంజాయ్ చేసే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అలాంటి వాళ్ళు రాసి తీసిన సినిమా కాబట్టి మనం ఆ పర్టికులర్ మూడ్లో ఈ సినిమా చూస్తే ఆ హిలేరియస్ ఎంజాయ్మెంట్ చాలా ఎంజాయ్ చేస్తాము. కానీ ఇదేంటి ఇలా జరిగింది అని ఆలోచిస్తే మాత్రం ఆ ఫన్ మిస్ అవుతాము. సో మన థింక్ ట్యాంక్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఇది ఒక కామెడీ మూవీ థ్రిల్లర్గా ఒక హైయెస్ట్గా తీశారు కాబట్టి దీన్ని ఇలాగే ఎంజాయ్ చేద్దామనే ఒక ఆస్పెక్ట్లో ఎంజాయ్ చేస్తే మాత్రం ఇది ఒక చాలా మంచి మూవీ. మెయిన్ ఈ సినిమా స్టాండ్అవుట్ అయ్యేది విజువల్ ఫీస్ట్గా తీసిన సినిమాటోగ్రఫీ. అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ సినిమాటోగ్రాఫర్ లైక్ చోటా కే నాయుడు గారి సినిమాల్లో ఎంత మంచి విజువల్స్ మనం చూస్తామో, ఈ ఒక న్యూ కమర్స్ని పెట్టిన తీసిన సినిమాలో ఇంత మంచి విజువల్స్ ఇంత లో బడ్జెట్లో వీళ్ళు తెచ్చారంటే రియలీ హ్యాట్స్ ఆఫ్. నైట్ సీన్స్ చాలా ఉన్నాయి. ఆ నైట్ సీన్స్ని వాళ్ళు తీసిన లైటింగ్ ప్యాటర్న్ చాలా బాగుంటుంది. అంటే నైట్ సీన్స్ని ఇంత క్లారిటీగా చాలా తక్కువ మంది చూపించగలుగుతారు. అండ్ ఆ బ్రైట్నెస్ ఎక్కడ మిస్ అవ్వకుండా, నైట్ ఎఫెక్ట్ మిస్ అవ్వకుండా చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. టెక్నికల్లీ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ మూవీ. అండ్ ఈ సినిమా యొక్క ప్రోగ్రెషన్ వచ్చేసి మనకు టోటలీ 2 hours 4 minutes ఉంది. సో మనకి డ్యూరేషన్ కూడా మనని ఏమాత్రం ఇబ్బంది పెట్టదు, ఎక్కడ కూడా ల్యాగ్ అనిపించదు, ఎక్కడ కూడా బోర్ అనిపించదు. కామెడీ మటుకు కామెడీ ఉంది, చిన్న చిన్న యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అండ్ టువర్డ్స్ ద టోటల్ ఎండ్, అంటే ఇప్పటిదాకా నేను చెప్పింది స్టోరీని రివీల్ చేయకుండా చెప్పడానికి ట్రై చేశాను. ఈ తర్వాత టెక్నికల్లీ ఈ సినిమాని గ్రేడ్ చేయమంటే మాత్రం ఖచ్చితంగా 5కి 4.5 stars ఇవ్వచ్చు. స్టోరీ పరంగా, యాక్టింగ్ పరంగా కూడా ఎవరు కూడా తగ్గలేదు, అందరు కూడా పోటీ పడుతూ నటించారు కాబట్టి ఆ ఆస్పెక్ట్లో కూడా 5 out of 4 stars ఇవ్వచ్చు. మ్యూజిక్ పరంగా మాత్రం 5 out of 5 ఏమాత్రం తగ్గనివ్వలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, పాటలు బాగున్నాయి. మెయిన్ పాటలు చూడదగ్గగా ఉన్నాయి. పాటలు వినడానికి ఎంత బాగున్నాయో పిక్చరైజేషన్ కూడా వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు. అంటే బడ్జెట్ వైజ్ ఎక్కడ కాంప్రమైజ్ కానట్టు తెలిసిపోతుంది మనకి ఈ సినిమాలో. సో ప్రొడక్షన్ డిజైన్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. ఆ విషయంలో కూడా వీ కెన్ గివ్ more than 4 stars ఫర్ ద మూవీ. అండ్ ఈ సినిమా ఫుట్ఫాల్ చాలా తక్కువ ఉంది. అంటే పబ్లిక్లోకి ఈ సినిమా మరి ఎందుకో అంత వెళ్ళాల్సినంత వెళ్ళలేదు. సో మన రివ్యూ ద్వారా ఎంతోమంది ఈ సినిమా గురించి తెలుసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా ఈ సినిమా ఖచ్చితంగా ట్రై చేసి నా రివ్యూ కరెక్ట్ ఉందా లేదో మీరు కూడా జడ్జ్ చేస్తూ మీ ఒపీనియన్స్ మనకి మెసేజెస్లో పెడితే, అంటే నా రివ్యూ ఏదో వన్ సైడెడ్గా నేను చెప్తుంటే మీరు వింటున్నట్టు కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ మోర్ లైక్ ఇంటరాక్టివ్, ఇప్పుడు ఇంటరాక్టివ్గా ఉంటే ద కమ్యూనికేషన్ ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో ఐ విల్ ఎక్స్పెక్ట్ మోర్ అండ్ మోర్ పీపుల్ టు ఈ వీడియో షేర్ చేయండి. ఈ సినిమా గురించి, ఈ సినిమా యొక్క గొప్పతనం గురించి చాలామందికి రీచ్ అయ్యేలా చేయండి. సో మంచి సినిమా ఎప్పుడు బతకాలండి, మంచి సినిమా ఎక్కువ మంది చూస్తేనే, ఆదరణ పొందితేనే బాగుంటుంది. సో లాంగ్ లివ్ గుడ్ సినిమా అండి.